హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, టాప్‌కి బ్యాక్ వైపున జిప్ ఎలా వేయాలో అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ డాట్ పెట్టాం కదా, సీట్ వరకు ఇక్కడ డాట్ ఇలా కరెక్ట్‌గా తీసుకొచ్చి మనం డ్రా గీసుకోవాలన్నమాట. గీసుకొని దీనికంటే ఒక ఇంచు పైకి ఉండేలాగా మనము అక్కడి వరకు జిప్ వేయాలన్నమాట. అది దాటి కిందకి రాకూడదు. సీటు కిందకి వస్తే బాగోదన్నమాట. నడుం దగ్గర గుగ్గులు వచ్చేస్తుంది. జిప్ చూడండి, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఇది ఇలా ఇలా నెక్ ఇలా నీట్‌గా మడత పెట్టేసేసి మనం డాట్ పెట్టుకోవాలనమాట. ఇక్కడ కరెక్ట్‌గా డాట్ పెట్టుకొని ఇలా ఉన్నది కదండీ! ఇలా 3 లైన్‌లు కూడా ఇలా గీసుకోవాలి మనము. మధ్యన మడత పెట్టేసి ఉంది కదా! ఆ డాట్ ప్రకారంగా లైన్‌గా ఇలా గీసుకోవాలి మీరు. అటు ఇటు కూడా అరపాదం ఉండేలాగా స్టిచ్చింగ్ వేయడానికి ఇలా డ్రా గీసుకోవాలనమాట. నేనైతే 2 గీతలు మాత్రం గీసాను చూడండి. మధ్యన ఇంకా క్లాత్ మడత పెట్టిన ఆనవాలు ఉంది కదా! దాన్ని బట్టి అటు ఇటు 2 గీతలు మాత్రమే ఇలా గీసుకున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి వి షేప్‌న ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని చివరి దాకా అలా అరపాదం ఖర్చు స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనము ఈ మధ్యన క్లాత్ ఉంది కదా, ఇది ఓపెన్‌గా కట్ చేసుకునే ముందు కింద వైపున ఒక క్లాత్ నెక్‌కు తిరిగేస్తాం కదా, అలాగే తిరిగేయాలన్నమాట. చూడండి, దీనికి కూడా ఇలా చూడండి, ఇక్కడ వి షేప్‌లో ఎలా స్టిచ్ చేశానో ఈ మూల ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునే ముందు మనం ఒక క్లాత్ దాని కింద వేసుకుందాం అనమాట. చూడండి, 3 ఇంచుల వెడల్పులో క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఇలా క్లాత్ నీట్‌గా కట్ చేసుకొని తీసుకొని నెక్ దాని మీద పెట్టేసేసి మనం నెక్ ఎలాగైతే తిరిగేస్తామో సేమ్ అదే విధంగా నెక్ స్టిచ్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేయాలి. ఈ కుట్టు మీదనే ఇందాక ఎలాగైతే వేసామో ఆ కుట్టు, అది మామూలుగా తాత్కాలికంగా మామూలుగా వేసుకున్నాము. అదే కుట్టు మీద ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, చూడు, ఇలా లైన్‌గా ఈ కుట్టు మీదే ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ మధ్య భాగం ఉంది కదా ఆనవాళ్ళు, ఈ మధ్య భాగం కరెక్ట్‌గా ఆ కుట్టు వరకు మూల వరకు కూడా కరెక్ట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది చూడండి, ఈ మూల దగ్గర కుట్టు కట్ అవ్వకుండా నీట్‌గా కట్ చేశాను. చూడండి, ఈ క్లాత్ కూడా ఇంత వెడల్పు ఉండవసరం లేదనమాట. ఇలా 1 ఇంచు వెడల్పు ఉంచుకొని మనము ఇలా కట్ చేసేసుకోవాలి. చేసుకొని ఇది ఉంది కదా, ఈ క్లాత్ ఇలా అంచు అంచు కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసేసుకోవాలనమాట. పాదం ఖర్చు మడత పెట్టేసుకుంటే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా చూడండి, ఇలా 4 వైపులా కూడా చుట్టూరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మడత పెట్టేసి చూడండి, స్టిచ్చింగ్ చేసాము. మనం ఇది ఏం చేస్తున్నామంటే ఈ క్లాత్ని నీట్‌గా ఇక్కడ కరెక్ట్‌గా ఇలా మడత పెట్టేసి అంచెమ్మటి కూడా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి, ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడే జిప్ నీట్‌గా వస్తుందన్నమాట. చూడండి, ఎలా వేస్తున్నాననేది. ఇది చూస్తే ఈ వీడియో మీకు మొత్తం కూడా అర్థమైపోద్దనమాట, జిప్ ఎలా వేయాలనేది. చూడండి, కింద వైపు క్లాత్ ఉంది కదా, అది కూడా మూల దగ్గర కరెక్ట్‌గా లాగిపట్టి ఇలా మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. చూడండి, ఇలా చివరి దాకా కూడా ఇలా ఫోల్డ్ చేసి నీట్‌గా స్టిచ్ చేయడం అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు జిప్ కింద వైపున ఎలా వేసుకోవాలో చూపిస్తాను. జిప్ సేమ్ కలర్ మ్యాచింగ్ జిప్ తీసుకోవాలి మనము. తీసుకొని అంచెమ్మటి కూడా ఇలా స్టిచ్ వేయాలన్నమాట. కొంచెం వరకు జిప్పు తీసి ఓపెన్ చేసి అంచెమ్మటి స్టిచ్ చేసి మళ్ళీ జిప్పు ముందు వైపుకి జరిపేసేయాలన్నమాట. చూడండి, జరిపేసి ఇక్కడ చివరి దాకా మూల వైపు వచ్చేసాం కదా, అంచెమ్మటి స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. ఈ మూల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇలా తిప్పుకొని మనం ఈ చివరి దాకా ముందు కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, దీనికంటే కొంచెం ఇటువైపున తగ్గించి పెట్టుకోవాలన్నమాట. సమానంగా పెట్టామనుకోండి, దానికంటే ఎక్స్ట్రా ముందుకు వచ్చేస్తుంది కుట్టుకుంటూ వచ్చేసరికి. చూడండి, ఇలా కరెక్ట్గా అక్కడ నుంచి ఇలా ఇలా తీసుకుంటూ రావాలి. మనము తీసుకొని ఈ క్లాత్ ఇలా కరెక్ట్గా పట్టుకొని మనం రఫ్ కొట్టేసేసి ఒక 1/2 ఇంచ్ ఇలా రఫ్ కొట్టుకోవాలి. రఫ్ కొట్టేసి అక్కడి నుంచి ఈ జిప్పు చూసుకుంటూ ఈ క్లాత్ ఇలా నీట్‌గా సర్దుకొని లాగకుండా కుట్టాలన్నమాట. ఇలా లాగకూడదు. లాగకుండా ఇలాగా మనం ముందుకే తీసుకెళ్ళినట్టుగా కుట్టాలి. చూడండి, జిప్పుకి ఇంత వైపున ఇలా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని మనం క్లాత్ ముందుకు అనుకుంటూ స్టిచ్ చేయాలి. మనం ఎప్పుడు క్లాత్ కూడా లాగకుండా స్టిచ్ చేయాలన్నమాట. లాగామనుకో ముందుకు వచ్చేస్తుంది అది.
చూడండి సాగిపోయినట్టు రాకుండా ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. కరెక్ట్‌గా వచ్చింది. జిప్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.